గవర్నమెంట్ అనేది ఎందుకుంది? సామాన్యుడి పనికే కదా. మనం వెళ్ళినప్పుడు సర్టిఫికెట్ లేకపోతే మనం వెళ్ళినప్పుడు ఒక పని జరగాలి, అక్కడ కంప్లైంట్ ఇస్తే పరిష్కరించే దిశగానో ఉండాలి. అక్కడ ఎప్పుడైతే నువ్వు పొలిటీషియన్ ఇన్వాల్వ్ చేస్తున్నావు, నాయకుడిని ఇన్వాల్వ్ చేస్తున్నావు, దెబ్బతిన్నారు అక్కడ. ఉదయకిరణ్ స్టాలిన్, ఆడి పేరేంటి, ఉదయనిధి స్టాలిన్ వచ్చాక అతను చేసిన తలతెక్క పని ఏంటంటే పార్టీ గ్రిప్లో ఉండాలి జనం అన్నటువంటి ఫిక్స్ బిగిన్ చేశాడు. వాళ్ళ నాన్న అంతకుముందు వాళ్ళ తాత కూడా చెయ్యని తప్పు చేశాడు. ప్రతి పనికి నాయకుడి దగ్గరికి పోవాలా, ఎమ్మెల్యే దగ్గరికి పోవాలా, వాడు చెప్తే పని చేయాలన్నది అధికారులకి లింక్ పెట్టేశాడు అక్కడ. ఇక్కడ మనకి ఎట్లా జరుగుతుందో అట్లాగే అక్కడ అధికారులు చెప్పినట్టే వ్యవస్థ నడుస్తుంది. ఆ అధికారులు ఎమ్మెల్యే చెప్పు చేతలో ఉంటారు, ఇన్ఛార్జ్ చెప్పు చేతలో ఉంటారు. ఇది ప్రజలకు ఒక అభద్రతాభావం పెంచింది, అసౌకర్యం పెంచింది. దాన్ని గ్రహించకపోగా మరింతగా తప్పేంటి అనేటటువంటి వాదన్నే తెర మీదకి తీసుకొచ్చారు. దాని ఫలితమే ఇప్పుడు జరిగినటువంటిది. ప్రజలకి ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రజలకి నువ్వేం చేయకపోయినా పర్లా, కానీ నీ వల్ల చెడు జరగకూడదు. ప్రజలకి మంచి చేయకపోయినా పర్లా, చెడు జరుగుతుందన్నప్పుడు భయం పడుతుంది. ఆ భయంలో నుంచి వచ్చే ప్రతిఘటన ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది. అదే విజయానికి కీలకమైంది ఓ రకంగా.